శివ ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. దేవాలయాలు ఏముంటుంది ఈ లోపల? దేవుని రూపంలో ఉండే ఒక రాయి, కేవలం ఒక రాయి, అవునా? సరే, కాసేపు ఇప్పుడు దేవుని పక్కన పెడదాం, సైన్స్ గురించి మాట్లాడదాం. ఈ దేవుని కాసేపు పక్కన పెట్టి కాసేపు రాయిని రాయిగా చూద్దాం. ఇప్పుడు మీకు కొన్ని ప్రాథమిక విషయాలు చెప్తాను, వినండి. ఒకసారి ఆలయం దాని అంతర్నిర్మాణంలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక గర్భగుడి, అందులోపల ఏదో ఒక రూపంలో ఉన్న ఒక రాయి. ఇది దాదాపు 6 నుంచి 7 అడుగులు లేదా పీఠంతో సహా ఒక 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఒక రాయికి ఇంత అలంకరణ ఎందుకు, ఏముంది అందులో, అదొక మూగరాయి, అలాంటి రాయిని మీరు ఎందుకు దేవుళ్ళ ఆరాధిస్తారు అని చాలామంది ఎగతాళి చేస్తుంటారు. విగ్రహాలను ఎగతాళి చేస్తున్న మూర్ఖులందరికీ ఇప్పుడు దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో చెప్తా, వినండి. ఏంటిది? ఒక రాయి. రాయి అంటే ఏంటి? లోహాలు మరియు ఖనిజ లవణాల ద్వారా తయారైన ఒక శిల. మీరు ఏదో ఒక లోయలోకి వెళ్ళి గట్టిగా అరిస్తే ఆ రాళ్ళు ఏం చేస్తాయి? తిరిగి అదే సౌండ్ని, అదే ధ్వనిని మళ్ళీ వెనక్కి పరావర్తన చేస్తాయి, అవునా? ఇదొక బహిరంగ ప్రదేశం. శబ్దం ప్రయాణించి రాళ్ళని ఢీకొడతాయి. అప్పుడు ఆ రాళ్ళు ఆ ధ్వనిని లేదా శబ్దాన్ని వెనక్కి పరావర్తన చేస్తాయి. ఈ ప్రక్రియనే ఎకో అని పిలుస్తారు. ఇలా మీరు ధ్వని తరంగాలను ఎంత గట్టిగా అరిసి పంపితే దానికి అనుగుణంగా ఆ రాళ్ళు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అందుకే మీరు ఒక చిన్న గ్యాప్లో 2-3 రకాల శబ్దాలు వింటుంటారు ఎప్పుడు అలా గట్టిగా అరిచినప్పుడు, ఎక్కడైనా లోయలోకి వెళ్ళి. విజువల్గా చూసేకి మాత్రం అక్కడ ఏం కనపడకపోవచ్చు, కానీ మనం దాన్ని వింటాం. కాకపోతే ఇది బయటి ప్రదేశం కదా. అదే మనం దగ్గరగా క్లోజ్గా ఉన్నటువంటి, అంటే మూసి ఉన్న ప్రదేశంలో చేస్తే ఊహించండి ప్రతిధ్వని ఎంత ఉంటుందో. అంటే బయటి ప్రదేశం కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది, అవునా? సరే, ఒక గుడి లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకు ఒక లింగం కానీ లేకపోతే ఒక విగ్రహం కానీ కనిపిస్తుంది. దానిపైన గాలి గోపురం అనే మూసి ఉన్న ఒక గోడ నిర్మాణం ఉంటుంది. అంటే ఆకాశాన్ని సూచిస్తున్నట్లు ఒక కొనతో ఉన్నటువంటి ఒక పిరమిడ్ ఆకారం. ఏ దేవాలయం లోపల కిటికీలు ఉండవు. గట్టిగా ప్యాక్ చేసినట్లు ఉండే రాతి గోడలతో ఒక ఖచ్చితమైన నిర్మాణంతో నిర్మించబడిన ఒక కట్టడం. అంతేకాదు, అందులోకి కాంతి కూడా ప్రవేశించదు. ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఆ విగ్రహానికి ఎదురుగా నిలబడి కొన్ని రకాల శబ్దాలను పంపిస్తూ ఉంటారు. అది కూడా కేవలం నిన్న మొన్నటి నుంచో కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి. అలా ప్రతిరోజు ప్రతి దేవాలయంలోనూ ఉదయం నుండి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వరకు నిరంతరంగా ఆ ధ్వనులు చేస్తూనే ఉంటారు. అది కూడా కేవలం మంత్రాలే కాదు, గంట కూడా వాయిస్తూ ఉంటారు. అది ఇంకా కొన్ని దేవాలయాలు అయితే డప్పు చప్పులు కూడా చేస్తూ ఉంటారు. ధ్వనికి రూపం ఉంటుందని మన భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. కానీ కనీసం కొంతమంది అయినా ఈ లో ఐక్యూ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళ కోసమే ఇప్పుడు చూపించబోయే ప్రయోగాలు. ఒకసారి చూడండి. మామూలుగా కణాలు వివిధ రకాల ధ్వనుల కారణంగా వివిధ రకాల నమూనాలను రూపాలుగా ఏర్పడుతూ ఉంటాయి. నిగెల్ స్టాన్ఫర్డ్ ఒక అందమైన మ్యూజిక్ వీడియోని నిగెల్ స్టాన్ఫర్డ్ ఛానల్లో తయారు చేసి ఉంచారు. దీనిలో నీళ్లు, మంటలు, ఈ కణాలు ధ్వనికి ఎలా ప్రతిస్పందిస్తాయో దాన్ని వాళ్ళు చాలా అందంగా చూపించారు. మీరందరూ తప్పక చూడాల్సిన ఒక అద్భుతమైన ప్రయోగం అది. ఇక మానవ శరీర విషయానికి వస్తే, మన శరీరంలో దాదాపుగా 72% నీరు, ఒక 12% భూమి, 6% గాలి, ఒక 4% అగ్ని, 6% ఆకాశం ఇలా నిర్మితమై ఉంటుంది. మరి ఈ ధ్వనులు లేకపోతే శబ్దాలు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి, ధ్వనికి నీరు ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందో, అదేవిధంగా అగ్ని కూడా. నిజానికి విశ్వంలో ప్రతిదీ ధ్వనులకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది. గతంలో యోగులు కూడా శబ్దమే అస్తిత్వానికి ఆధారం అని చెప్పారు. అంటే విశ్వంలోని ప్రతి రూపం కూడా ధ్వని యొక్క ప్రభావితమే. ఒకవేళ మీరు శబ్దానికి సంబంధించి ప్రావీణ్యం సంపాదించగలిగితే నువ్వు పంచభూతాలతో ఆడుకోవచ్చు. పూర్వం మునులు నీటి మీద నడవడమో, లేకపోతే గాల్లో మాయమవ్వడమో, గోడల గుండా వెళ్ళడమో ఇలా చాలా రకాలు చేసేవాళ్ళు. హ్యారీ పాటర్ సినిమాలో మీరు కూడా చూసే ఉంటారుగా.
కాకపోతే ఈ హ్యారీ పాటర్ అనేది ఒక కల్పిత కథ. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఇలాంటి వాటిని చేయగలిగిన నిజమైన యోగులు ఉన్నారు. కేవలం వాళ్ళే కాదు, మీరు నేను ఎవరైనా సరే శబ్దం మీద ఒక్క పట్టు సాధించగలిగితే మనమే చెయ్యొచ్చు. ఫస్ట్ అలా చెయ్యాలంటే మన ఇంద్రియాల మీద ఒక అతీతమైన అవగాహన అవసరం. ఈ ఇంద్రియాలపైన ఆధిపత్యం సాధించాలంటే ఏకైక మార్గం యోగా లేకపోతే సాధన. అంతేగాని ఏదో ఒక ప్రయోగశాలకు పోయి ఏదో ఒక గుడ్డి ప్రయోగం చేయడం ద్వారా మనం అలా చెయ్యలేము. ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు అలాంటి పరిశోధనలకి డబ్బులు పెట్టి వృధా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ధ్యానం లేదా యోగా తప్ప సాంకేతికంగా వేరే మార్గం లేదు. కానీ యోగా అంటేనే చాలు చాలామంది జనాలకి ఎక్కలేని సోమర్థనం వస్తుంది. శబ్దం. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నానో మీరు దీన్ని ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి సెర్చ్ చేయండి, అక్కడ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక ఆలయం లోపల ఉన్న బ్రాహ్మణులు ఏం చేస్తుంటారు, మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఏమవుతుంది, ఆ శబ్దం వెళ్ళి ఆ రాయి తగులుతుంది. అలా తగిలిన శబ్దం వివిధ దిశల్లోకి పరావర్తనం చెందుతుంది. అది ఒక మూసి ఉన్న గది కదా, కాబట్టి శక్తి ప్రధాన ద్వారం గుండా బయటకు ప్రయాణం చేస్తుంది. అలా వెళుతూ వెళుతూ ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళందరి నుండి శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది. అంటే ఆ శక్తిలో మీరందరూ పూర్తిగా నిండిపోతారు. అంటే మీలో ఆ శక్తి పూర్తిగా నిండిపోతుంది. దేవాలయాల్లో మామూలుగా ఏం జపిస్తుంటారు చెప్పండి? ఉదయం విష్ణు సహస్రనామం, విష్ణుమూర్తికి 1000 నామాలు కదా. అలాగే రాత్రిపూట లలిత సహస్రనామాలు, ఇంకా శివోపాసన మంత్రం, లేకపోతే లింగాష్టకం, ఓం నమ శివాయ కానీ, లేకపోతే నిర్వాణ శతకం కానీ ఇలా జపిస్తూ ఉంటారు. ఇవి మానవ వ్యవస్థ పైన ఎన్నో రకాల ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధ్వనులు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవాలని మేం మా టీం అనుకోవడమే కాదు, నిజంగానే ప్రయోగం చేయడానికి, అంటే మానవ మెదడు మానవ వ్యవస్థపై ఈ ధ్వనుల ప్రభావాన్ని నమోదు చేయడానికి ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాం. మేము ఈజీజీ పరీక్షల కోసం మా స్నేహితుడు రాహుల్ తీసుకున్నాం. దీనినే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ అని అంటారు. దీనితో కంప్యూటర్లో ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థ ప్రక్రియని మనం చూడొచ్చు. అతనికి లలిత సహస్రనామంని వినిపించాం. రాహుల్ రిలాక్స్ ఫేజ్ ఒకసారి ఫస్ట్ నుంచి రైట్. అతను పొందుతున్న పారాసింథటిక్ వ్యత్యాసాలు మాత్రం నిజంగానే ఆశ్చర్యపరిచాయి. ఓ మై గాడ్, అప్పుడు అర్థమైంది ఈ ధ్వనులు ఏ విధంగా ఇంజనీరింగ్ చేయబడ్డాయంటే ఇవి మీ పారాసింథటిక్ నాడీ వ్యవస్థలోకి వెళ్ళి 3 నుంచి 5 నిమిషాల లోపల మిమ్మల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తాయి. మొదటిది, ఈ మంత్రం దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడబడుతుంది. అలాంటి మంత్రాలు లేకపోతే ధ్వనులు పారాసింథటిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆ కాలం ఋషులకు ముందే ఎలా